ఈరోజు ధ్యానాంశము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఒక మైక్ ఎవరికైనా బైబిల్ చదివేవారికి ఇవ్వండి. ఆయన దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. దానిలో ఈ మాట రాయబడింది, చదువుదామా? ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చురు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కొంతమంది జనాంగాన్ని గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ, వారు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వస్తారు. ఇక్కడ విచారించడం అంటే కృంగిపోవడం అని కాదు కదా. ఈ విచారించడం అంటే ఆ విచారం కాదు. అవునా అండి? దేవుని దగ్గరికి వచ్చి విచారించాలా అంటే నాకున్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ కొంచెం ఇంకా విచారాలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. విచారణ అంటే దేవుని దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయడం. రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాసేపు ఏమండి విచారిద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి ఆ లోపల కూర్చునితో మాట్లాడితే అది పెద్ద అర్థం ఉన్న మాట కాదు. విచారించడం అంటే తెలుసుకోవడం, దేవుని దగ్గరికి రావడం. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, దీని నుంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నేను ఎలా గెలవాలి, నీకు మహిమకరంగా నేను ఎలా జీవించాలి ప్రభువా, ప్రతిరోజు సిలువనెత్తుకుని నేను ఎలా వెంబడించాలి, క్రైస్తవ జీవితంలో పటిష్టమైన ఆధ్యాత్మిక జీవితం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విచారించడానికి వారిలో చాలామంది ఏడ్చుచు సాగుచు అంటే ప్రయాణం చేస్తూ దేవుని దగ్గరికి వస్తారు అనే మాట అక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 52 కదా. వారానికి ఒక అధ్యాయం ఇర్మియా గ్రంథంలో చదవండి, చాలా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం అంతా కూడా a combat between a true prophet and false prophets. అబద్ధ ప్రవక్తలకు మరియు సత్య ప్రవక్త అయిన ఇర్మియాకు మధ్య ఉన్న పోరాటం అంతా కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని మాటకు అవిధేయంగా చాలామంది జీవించినప్పుడు వారు ఎలాంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నారో చాలా క్లియర్గా బైబిల్లో రాయబడింది. అట్లనే దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకున్నారో కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా అనే దైవజనుడు, గొప్ప ప్రవక్తలలో ఆయన కూడా ఒకడు. 40 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పాడు ఈయన. 40 సంవత్సరాల పరిచర్య. చాలామంది అతని పరిచర్యకు స్పందించకపోయినా, చాలామంది దైవజనులు ఇర్మియా చెప్పిన ప్రవచనాలు నమ్మకపోయినా తన బాధ్యతను తాను నెరవేర్చాడు. తాను చెప్పాలనుకున్న మాట లోకానికి చెప్పాడు. ఇక్కడ ఎవరైనా దేవుని సేవకులుంటే కొన్నిసార్లు లోకం మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, మీ మాటలు వినకపోవచ్చు, వీరు పొట్టకూటి కోసం వచ్చారేమోనని మీ మీద నిందలేయచ్చు, అపహాస్యం చేయొచ్చు. కానీ స్టిక్ టు యువర్ కాల్. దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపుకు మీరెప్పుడు లోబడి ఉండండి. అసాధారణ కార్యాలు ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. జస్ట్ గో అహెడ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ముందుకే సాగిపో. ఏమాత్రం వెనుకకు తిరగద్దు. ఆకలైన, కరువైన, బాధలైన, నిందలైన, అవమానాలైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన మరేదైనా సరే ముందుకే క్రైస్తవ జీవితం ప్రయాణం చేయాలి, కానీ వెనుకకు వెళ్ళిపోయేవాళ్ళు మాత్రం కాదు. ఇర్మియా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఈ ఇర్మియా గ్రంథం 50 అధ్యాయాలకి చివరి వరకు వచ్చేసరికి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, బబులోనీయుల గురించి, కల్దీల గురించి దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కాలమున. అందరూ చెప్పండి ఒకసారి, ఆ కాలమున. మరొకసారి. అంటే ఒక టైం ఉందట, ఒక కాలం ఉంది అట. ఆ కాలములో యూదా వారు, ఇశ్రాయేలు వారు ఇద్దరు కలిసి నా దగ్గరికి వస్తారు. వారు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. మా దేవుడి దగ్గరికి మేము వెళ్తాం, మా దేవుని పాదాల దగ్గరికి మేము వెళ్ళిపోతాం, ఆయన కౌగిల్లో మేము భద్రంగా ఉండడానికి తిరిగి మేము ఆయన దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవుని దగ్గరికి వస్తున్నారని బైబిల్లో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అద్భుతాలు జరగడం కోసం, నీ బ్రతుకులో ఆశ్చర్యకారాలు జరగడం కోసం, నీ కన్నీరు తుడవబడడం కోసం, నీవు అనుకున్న విషయాలు జరగడం కోసం లోకంలో చాలామంది చుట్టూ పరిగెత్తావేమో. వారు ఒకవేళ జ్యోతిష్కులు కావచ్చు, లేదా లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు,
ప్రభువుని ఎరిగిన వారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇంతవరకు వారి చుట్టూ తిరిగి అలసిపోయావేమో, భారం భరిస్తున్నావేమో, నీవు అనుకున్నది జరగక అతి తీవ్రమైన నిరుత్సాహంతో నిరాశతో నిలబడి ఉన్నావేమో. బట్ టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు కమ్ క్లోజ్ టు హిమ్. ఆయనకు దగ్గరగా నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరైతే ఏడ్చుచూ ఆయన దగ్గరికి వస్తున్నారో దేవుడు వారి ప్రార్థన అంగీకరించడం మాత్రమే కాకుండా వారి జీవితాల్లో కొన్ని అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, ఆ కాలమున అనే ఆ ప్రాముఖ్యమైన మాట గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. మన జీవితంలో కూడా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, కొన్ని మైల్ స్టోన్స్ మన జీవితంలో ఉంటాయి కదా. ఆ రోజు అండి అంటాం. ఏ రోజు? ఆ రోజు ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ రోజు. ఆ రోజండి నేను పలానా వ్యక్తిని కలుసుకున్నానండి, ఆ రోజండి ఒక మంచి నిర్ణయం తీసుకున్నానండి, ఆ రోజండి నేను ఇలా చేశానండి, అలా చేశానండి అని కొన్ని రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం. దాదాపు ప్రతిరోజు ఏం చేసామో మనకు చాలా మందిలో గుర్తులేదు. గుర్తుంటుందండి? ఓ 30 రోజుల క్రితం మీరు ఏ బట్టలు వేసుకున్నారో గుర్తుంటుందా మీకు? పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ మీ పెళ్లి రోజు ఏం బట్టలు వేసుకున్నారో గుర్తుంటుంది కదా, ఎందుకంటే దట్స్ ఎ స్పెసిఫిక్ డే. ఒక 2 నెలల క్రితం మీరు ఏ బట్టలు వేసుకున్నారో మీకు గుర్తు రాకపోవచ్చు, కానీ పోయిన సంవత్సరం బర్త్డేకి ఏ వస్త్రాలు ధరించారో మీకు గుర్తుంటుంది. రోజు చాలామందిని మనం కలుస్తూ ఉంటాం, చాలా గుర్తుపెట్టుకోం. కానీ ఎవరో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు, ఆయన కలిసినప్పుడు అదిగో ఆ రోజు కలిశానండి. ఒక టైం, ఇన్ దట్ డే, ఆన్ దట్ డే, ఒక రోజు, ఒక కాలము, ఆ స్పెసిఫిక్ టైం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, ఆ కాలమున ఒక రోజు రానయ్యుంది. ఆ రోజు నా ప్రజలు నా దగ్గరికి వస్తారు, వారు ఏడుస్తూ నా దగ్గరికి వస్తారు, దుఃఖం నుండి విడుదల పొందినట్లుగా, కన్నీటి నుండి విడుదల పొందినట్లుగా నా దగ్గరకు వచ్చి విచారణ చేస్తారు. నేను వారి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక మాట చెబుతాను. ఆ కాలమున అనే మాటను మనం ఎలా అర్థం చేసుకుందామంటే, ఏ రోజైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించావో, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు దేవుని కోసం నిలబడాలని తీర్మానం చేసుకున్నావో, ఏ రోజైతే నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధి గురించి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో విలపిస్తున్నావో, ఏ రోజైతే లోకాన్ని విడిచి ప్రభువుకు దగ్గరగా రావాలని నిర్ణయించుకున్నావో, ఏ రోజైతే అపవాది శక్తుల మీద విజయం పొందాలని ఆకాంక్షిస్తున్నావో, ఏ రోజైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుతున్నావో, ఏ రోజైతే లోక ప్రభావాన్ని వీడి దేవుని ఆత్మశక్తితో నడిపించబడి ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆశిస్తున్నావో, ఆ రోజు నా దేవుడు నీ జీవితంలో ఊహించలేని కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయంపరచండి. That is the most remarkable day in your life. నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన సమయం అదే. ఆ కాలమున there is a day when God encounters you. There is a day the Spirit of the Lord empowers you. There is a day the Spirit of God equips you for His glory. తన మహిమ కొరకు నేను వాడుకునే ఆ రోజు, ఆ కాలమున దేవుడు అంటున్నాడు, when my people come to me, నా ప్రజలు నా దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏడుస్తూ వచ్చారట. దేవుని దగ్గరికి ఎలా వచ్చారంట వాళ్ళు? ఏ రకమైన దుఃఖం ఇది? ఏ రకమైన ఏడుపు ఇది? జీవితంలో చాలా ఏడుపులు ఉంటాయి, కానీ ఆ ఏడుపుల వెనకాల మంచి కారణాలు అయితే ఉండవు. కొంతమంది ఏడుస్తారు, నిజంగా కారణం ఉంటుంది ఆ ఏడుపు వెనకాల, దుఃఖానికి కారణం ఉంటుంది. కానీ కొంతమంది ఏడుస్తారు, ఆ ఏడుపుకి ఏముండదు, కారణం ఉండదు. ఏదో స్వార్థపూరితమైన ఆలోచనలు దాని వెనకాల ఉంటాయి, మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి. అందును బట్టే ఓర్ని అనలా చాలా సామెతలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ కొంతమంది ఏడుపులట అర్థం లేని ఏడుపులు ఉంటాయట. ఆ సందర్భాల్లో నేను కారులో ప్రయాణం చేస్తుంటే మాకు ముందుగా చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాటి వెనకాల ఉన్న మాటలు కొన్నిసార్లు చదివి నవ్వుకుంటూ ఉంటాను. ఏవో కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాను. ఒకసారి ఒక ఆయన రాశాడు, ఒక ఆటో వెనకాల, మీ ఏడుపులే నాకు దీవెనలు అని రాశాడు. మీ ఏడుపులే నాకు దీవెనలు అంటే అర్థం ఏంటనమాట? ఈయన ఆటో కొనుక్కున్నాడని కొంతమంది ఏం చేశారనమాట, ఏడ్చారు. లారీల మీద కూడా ఇలాంటివి రాస్తూ ఉంటారు, మీ ఏడుపులు మాకు దీవెనలని. నువ్వు ఎంత ఏడుస్తావో ఏడవేహే అన్నాడు మొన్న ఎవడో, ఆ లారీ మీద రాశాడు. ఎందుకంటే పాపం బాగా వెక్కసైపోయాడు. భయంకర పరిస్థితుల మధ్య చాలామంది ఉన్నారు. కొంతమంది ఏడుపులు అర్థము లేని ఏడుపులో, వ్యర్థమైన ఏడుపులో, లోకంలో అది కావాలి ఇది కావాలి,
నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళవ్వాలి, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళవ్వాలి, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, వారి క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, నేను అనుకున్నది నెరవేరాలని ఏడ్చేవాళ్ళు కొంతమంది. ప్రక్కింటోళ్ళు కొంచెం డెవలప్ అవుతుంటే ఎక్కడ లేని తక్కువ అంతా వచ్చేస్తారు. అది ఎవరికి ఆపుకోలేని తక్కువ అంతా. ఏంటంటే కొంచెం ప్రక్కింటి వారు డెవలప్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందిపోతున్నారని. లోక సంబంధమైన ఆలోచనలు, ఏడుపులు ప్రపంచంలో చాలా మందికి ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ఏడుపు అర్థవంతమంది అయితే, నీకొచ్చే కన్నీరు వెనకాల సరైన అర్థం కనుకుంటే ఈరోజు దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. ఆ కాలమున, మరొకసారి చెప్పండి ఆ మాట, ఆ కాలం. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో, ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గరికి వచ్చావో, ప్రార్థనలో నీ మోకాళ్ళు ఉంచుతున్నావో, దేవుడు నీ జీవితంలోకి అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం జరిగించాలని ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన దీవెన, ఆయన సంరక్షణ, ఆయన పోషణ నీకు అందించబడాలని కోరుకుని నువ్వు దేవుని సందుకు వచ్చావో, ఆ రోజు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, ఆ రోజు నీ దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో లేఖనాల నుంచి నేను త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. అందరూ కూడా అవకాశం ఉంటే మీ పుస్తకాల్లో రాసుకోండి, లేకపోతే మెమరీ పవర్ గట్టిగా ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి మీ మనసులో. ఈ మాటలు మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా లక్ష్య పెట్టాలి. ఆ కాలమున దేవుడు చేసే అద్భుతాలు ఏంటి? మొట్టమొదటిగా మనం చదివితే దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతాన్ని గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అదే ఇర్మియా గ్రంథం, అదే 50వ అధ్యాయం, ఈసారి 20వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 50 and verse 20, the Bible says, ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలు దోషమును, చూడండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును, యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదను. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కాలమున యోధా వారి దోషములు వెదికినా ఏమవంట? కనబడవు. ఆ కాలమున ఇశ్రాయేలు వారి పాపము వెదికినా కనబడదు. కారణం ఏంటంటే నేను వారిని ఏం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ కాలం ఇది? మారు మనసు పొందిన రోజు, దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకున్న రోజు. ప్రభువా, నా పాపములను కడగండి, నా పాపములను నాకు విడుదల ఇవ్వండి, ఈ పాప భారం నన్ను అణిచివేస్తుంది, పాప భారము నన్ను నలిపివేస్తుంది, ఈ పాప భారాన్ని బట్టి నేను ఆనందించలేకపోతున్నాను, నీలో సహవసించలేకపోతున్నాను, నీ సహవాసంలో కొనసాగలేకపోతున్నాను, నీతో చక్కని సంబంధాన్ని నేను కలిగి ఉండలేకపోతున్నాను. ప్రభువా, నా పాపము పరిహరించు, నా పాపాన్ని క్షమించని ఏ రోజైతే మనస్ఫూర్తిగానో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో, దేవుడిస్తున్న వాగ్దానం నమ్ము దేవుని బిడ్డ. ఆ రోజున యేసు రక్తము నిన్ను కడిగినప్పుడు, యేసు రక్తము నీ దేహం మీద ఒలికినప్పుడు, యేసు రక్తము నీ జీవితాన్ని ప్రక్షాళన చేసినప్పుడు ఎంత వెతికినా నీ పాపాలు కనబడవన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరచండి. గాడ్ మేక్స్ యు హోలీ. దేవుడు నేను ఎలా మార్చాడు? పరిశుద్ధుడిగా మార్చాడు, పరిశుద్ధురాలుగా దేవుడు నిన్ను మార్చాడు. ఆ రోజున, ఆ కాలమున ఎంత వెతికినా వారి పాపములు కనబడవని దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఈరోజు మనకి ఇస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు. మొదటి రకం ఎలాంటి వాళ్ళు అంటే, మారు మనసు పొందకపోయినా పొందేశాం అనుకుంటారు కొంతమంది. ఇది కొంచెం ప్రమాదకరమైన గుంపు. వారిలో ఎప్పుడూ రక్షణ కార్యం జరగలేదు, మారు మనసు రాలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మా మమ్మీ డాడీ ప్రభువుని అంగీకరించారు కాబట్టి, మా తాత ముత్తాతలు క్రిస్టియన్సే కాబట్టి, ఏదో మేము ఉన్న ఆ కులం క్రైస్తవ కులం అంటున్నారని కొంతమంది అంటున్నారు కాబట్టి నేను కూడా రక్షణ పొందేశాను, నేను కూడా మారు మనసు పొందేశానని చాలామంది అనుకుంటారు. చూసారా, ఇది చాలా ప్రమాదకరమైన గుంపు. నువ్వు మారు మనసు పొందకుండానే, రక్షణ కార్యం జరగకుండానే నేను దేవుని బిడ్డని, నాలో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావంటే నిన్ను నీవు నిలువున మోసం చేసుకుంటున్నావే కానీ నీలో రక్షణ కార్యం జరగలేదు. ఒకసారి డిఎల్ మూడి అనే దేవుని సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక యవనస్తురాలు ఆయనకు ఎదురుగుండా కూర్చుంది. ఆయనకు ఎదురుగా కూర్చున్న యవనస్తురాలని దైవజనుడు ఇలా అడిగాడు, అమ్మా నువ్వు రక్షణ పొందావా అని అడిగాడు. మీరు ఏ దైవజనుడన్నా చూడండి, భారం కలిగిన దైవజనులు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన దైవజనుల్లో ఉన్న
చిహ్నం ఏంటంటే వారు నీ రక్షణ గురించిన భారాన్ని కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అభిషేకం కలిగిన దైవజనులంటే నీ రక్షణ విషయమే వారికి ఏముంటుంది? భారం ఉంటుంది. వారి జీవితంలో నేను ఒక్కసారి అడుగుంటాను, నువ్వు రక్షణ పొందేవా తమ్ముడు అని. జియల్3 అనే దైవజనుడు అడిగాడు, అమ్మా యేసు ప్రభుని అంగీకరించావంటే ఆమె ఏమందంట తెలుసా? మా నాన్నగారు బిషప్ గారు అందంట. చెప్పండి ఏమంది? డోంట్ యు నో ఐఎమ్ ఎ బిషప్స్ డాటర్, నేను బిషప్ గారి కూతురునందట. అప్పుడు జియల్3 గారు అన్నారంట, ఆఫ్టర్ ఆల్ నువ్వు బిషప్ గారి కూతురువేనా? రాజు కూతురు అయ్యావనుకున్నానమ్మా, నువ్వు బిషప్ గారి కూతురుగానే మిగిలిపోయావా అన్నాడంట ఆయన. ఆ ఒక్క మాట వినేసరికి ఆమెలో నిజంగా ఆలోచన బయలుదేరింది. అంటే ఆమె ఏమనుకుంటుంది? దేవుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే, దేవుడు ఎందుకు నన్ను రక్షిస్తున్నాడంటే, మా నాన్నగారు బిషప్ గారు కాబట్టి. మీ నాన్నగారు బిషప్ గారు అవ్వచ్చు, మీ నాన్నగారు ఆర్చి బిషప్ గారు అవ్వచ్చు, ఆర్చి బిషప్లకే బిషప్ గారు అయి ఉండొచ్చు, తర్వాత సంగతి. కానీ రక్షణ అనేది వారసత్వంగా వచ్చేది కాదు. ఆస్తులు వారసత్వంగా వస్తాయేమో, ఉద్యోగాలు వారసత్వంగా వస్తాయేమో, కులం వారసత్వంగా వస్తుందేమో, లేదంటే లోక సంబంధ విషయాలు వారసత్వంగా సంక్రమిస్తాయేమో, కానీ రక్షణ మాత్రం వారసత్వంగా వచ్చేది కాదు. ఎవరికి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడినప్పుడే, ఎవరికి వారు తమ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే, పరిశుద్ధుడైన దేవుని తమ హృదయంలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశించినప్పుడే వారు రక్షణ పొందినట్టుగానే నీవు ఎవరెవరో రక్షణ పొందారని చెప్పి ఆ రక్షణ తీసుకొచ్చి ప్రభుని అకౌంట్లో వేసేవాడు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో 2 రకాల ప్రజల్లో ఒక గుంపు ఎవరు అంటే, తాము రక్షణ పొందకపోయినా రక్షణ పొందామని భ్రమపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు అర్థమైందా? ఆ గుంపులో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రక్షణ పొందకపోయినా పొందేశామని అయోమయంలో భ్రమలో ఉండేవారు. మీరు విడుదల పొందాలి ఆ భ్రమ నుండి. ఈరోజు ప్రభు దగ్గరికి రావాలా. ఏడ్చుచు నా దగ్గరికి వచ్చేవారిని వారి పాపంలేని క్షమించినప్పుడు అవి ఎంత వెతికినా మరలా దొరకవన్నాడు దేవుడు. ఇప్పుడు 2వ రకమైన గుంపు దగ్గరికి వస్తాను చూడండి. వారు రక్షణ పొందుతారు కానీ రక్షణ పొందేమని మాత్రం అనుకోరు వాళ్ళు. ఇది కొంచెం విచిత్రమైన గుంపు. వారిలో రక్షణ కార్యం జరిగింది కానీ దే ఆల్వేస్ క్యారీ దట్ గిల్ట్ ఇన్ దేర్ లైఫ్స్. రక్షణ పొందినప్పుడు కూడా ప్రభువుకి తమ జీవితం అప్పగించి కూడా, ఇంకా దేవుడు నన్ను క్షమించలేదేమో, ఇంకా దేవుడు నన్ను కడగలేదేమో, ఏదో నేను అడిగాను కానీ ఆయన విన్నాడో లేదో, ఆయన నన్ను తన రక్తం పెట్టి కడిగాడో లేదో అని రక్షణ పొంది కూడా, మారు మనసు అనుభవంలోకి వచ్చి కూడా ఒకలాంటి గిల్ట్ క్యారీ చేస్తారు. కొన్ని రకాలైన డినామినేషన్లు మనుషులను ఆ గిల్ట్లోనే ఉంచేశారు ఎప్పటికీ కూడా. నువ్వు రక్షణ పొందావు అనడానికి నీకేదైనా ఒక వెలుగు కనబడిందా, ఒక లైట్ కనబడిందా? అలా కనబడకపోతే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు. మారు మనసు పొందినప్పటికీ, పాపాలు ఒప్పుకున్నప్పటికీ కొంతమందిని అదే గిల్ట్లో ఉంచే డినామినేషన్లు కొన్ని ఉన్నాయి. పేర్లు చెప్పను కానీ వాస్తవం ఇది. నువ్వు మారు మనసు పొందావనడానికి సూచన ఏంటంటే, ఏదో ఒక వెలుగు నీకు కనబడాలి, ఏదో ఒక స్వప్నం నీకు రావాలి, ఏదో ఒక దర్శనం నీకు కావాలి. అప్పుడే దేవుడిని అంగీకరించినట్టుగానే నువ్వు ఒప్పుకున్నంత మాత్రం దేవుడిని క్షమించడన్నట్టుగా వారి బోధలు ఉన్నాయి. దట్స్ అబ్సల్యూట్లీ కాంట్రడిక్షన్ టు వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చెబుతున్న బోధకు అది ఖచ్చితంగా వ్యతిరేకమైన బోధే. నువ్వు రక్షణ పొందావు అనడానికి ఒక తెల్లగా ఒక సూచన కనబడాల్సిన అవసరం లేదు. ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్ విత్ ఆల్ యువర్ హార్ట్, హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధి దగ్గర పాదాల దగ్గర పడి, బ్లెస్సీ గారు ఆల్రెడీ చెప్పారు, ఒక సుంకరి మరియు పరిసయ్యుడు దేవుని ఆలయం దగ్గరికి వచ్చి వారిద్దరి ప్రార్థనా విధానాల్లో తేడా ఉన్నప్పుడు ఆ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసిన రీతిగా, ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్, the moment when you give your life to God, the Bible says the blood of Jesus washes away all your sins and iniquities. నీ పాపాన్ని, నీ యొక్క దోషాన్ని సమస్తము నిన్ను కడిగి, చెప్పండి, దేవుని వాక్యం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య రక్తము మనం పవిత్రులుగా చేసింది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు మారు మనసు పొంది కూడా అలాంటి గిల్ట్లో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నీ పశ్చాత్తాపం సరైనదైతే, దేవుని సల నువ్వు ప్రాధేయపడి దేవుణ్ణి అడిగిన ఆ రోజే దేవుడు అంటున్నాడు, ఇక నీ పాపములు నేను తీసుకెళ్ళి అగాధ సముద్రంలో వేశానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనందరం పాపులమే, మనందరం దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే, మన ఆలోచనలు మన తలంపుల ద్వారా దేవునికి దూరం జరిగిపోయిన వారమే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను నీకు విరోధంగా పాపం చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, అప్పుడు దేవుడు ఆ పాపములు తీసుకెళ్ళి ఎక్కడ వేశాడట? అగాధ స్థలముల్లో పడేశాడని. అగాధ స్థలములు, డీప్ వాటర్స్ అంటాడు ఇంగ్లీష్లో.
అగాధ జలముల్లోనట కొన్నిసార్లు పెద్ద పెద్ద ఓడలు నీటిలో మునిగిపోయి ఆ జలముల్లో గనక వెళ్తేనట మనం ఒక న్యూస్ పేపర్ని లేదంటే ఒక వైట్ పేపర్ని ఇలా చేతిలో తీసుకుని ఇలా నలిపితే ఎలా నలిగిపోద్దో, పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కూడా అగాధ జలముల్లో అలా తుత్తునీళ్ళు చేసేస్తుందట. ఆ ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుంది అక్కడ. పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద విమానాలు, పెద్ద పెద్ద ఓడలు కూడా పొట్టువలే అయిపోతాడు, పొడిలా అయిపోతాయట. అంత ప్రెషర్ ఉంటుంది అక్కడ. దేవుడు వాగ్దానం చేశాడు తన బిడ్డలకు, ఎప్పుడైతే ఆ కాలమున నా ప్రజలు నన్ను వెతుక్కుంటూ వస్తారో, నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో, తమ పాపములు ప్రాయశ్చిత్తం జరగాలని, తమ పాపములు కడగబడాలని, పరిహారం చేయబడాలని కోరుకుంటారో, ఆ కాలమున ఆ రోజున నేను వారిని క్షమిస్తానో, అలా క్షమించబడిన తర్వాత వారి పాపములు ఎంత వెదికినా కనబడవు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎస్, ఒకప్పుడు నువ్వు చాలా భయంకరంగానే బ్రతికిన దానవు, కానీ ఇప్పుడు అలాంటి జీవితం నీలో లేదు. కారణం ఏంటో తెలుసా? యేసే రక్తం ద్వారా నువ్వేం చేయబడ్డావు? కడగబడ్డావు. లోకం ఎప్పుడూ కూడా నీ గత జీవితాన్ని ఎత్తి చూపిస్తుంది. ఒకప్పుడు నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఎలాంటి దానివో తెలుసా? ఒకప్పుడు ఎలాంటి స్థలాల్లో తిరిగావో తెలుసా? ఒకప్పుడు ఎవరెవరితో నువ్వు సంచరించావో తెలుసా అని లోకం ప్రతిసారి నీ గతాన్నే ఎత్తి చూపిస్తుంది. కానీ దేవుడు ఒక్కడే ఈ భూమి మీద ఎంత మంచివాడంటే నీ గతాన్నంతా తుడిచివేసి సుందరమైన భవిష్యత్తు నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఆయన. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ప్లీజ్ డోంట్ లివ్ ఇన్ యువర్ పాస్ట్. నీ గత జీవితంలో ఎప్పుడు బ్రతకద్దో. There are so many things that God has prepared for you in your front. నీకు ముందుగా దేవుడు అనేక విషయాలు సిద్ధపరిచాడు. వాటిని గురించి నువ్వు ఆలోచన చేయాలి, వాటిని గురించి నువ్వు తలంచాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. సౌలు దారి తప్పిపోయాడని, సౌలును దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయిందని సమూయేలు ఏడుస్తున్నాడంట. సమూయేలు దుఃఖపడుతున్నాడు. ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, శామ్యూయల్, స్టాప్ వరింగ్ అబౌట్ సౌల్, థింక్ అబౌట్ డేవిడ్. సౌలు గురించి తొక్కబడ్డం మానే, దావీదు గురించి ఆలోచన చేయడం ప్రారంభించి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నారు ఎవరో సౌలు? ఎవరో ఉన్నారా నీ జీవితంలో సౌలు? నీ గతం ఏదో ఉంది. ప్రతిసారి ఆ గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నావు. మా డాడీ ఎలాంటి వాడండి, మా మమ్మీ ఎలాంటిదండి, మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళండి, మా బ్రదర్స్ ఎలాంటి వాళ్ళండి, మా సిస్టర్స్ ఎలాంటి వాళ్ళండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని ప్రతిసారి నీ గతంలో జరిగిన హర్ట్స్, గతంలో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని పదే పదే ఏడుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, అమ్మా నీ ముందు ఒక గొప్ప దావీదుని నేను సిద్ధపరిచానే, నీ ముందు ఒక చక్కని రాజు నేను అలంకరించి నిలబెట్టానే. జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్. డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. ఇట్స్ ఓకే. I have cleansed your past life. I have washed away all your iniquities. Just focus on future. నీ ముందున్న భవిష్యత్తును చూడు ప్రియమిత్రమా. ఎప్పుడూ కూడా నీ గతం నేను వెనకకు లాగనివ్వద్దు. ఏ రోజైతే నువ్వు ప్రభు పాదాల దగ్గర పడ్డావో దేవుడు నీ గతాన్ని కడిగి, నీ గతాన్ని పవిత్రపరిచి ఒక సుందరమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలనే ఆయన ఆశిస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. In the Bible there was a son called prodigal son. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు చరిత్ర మనకు తెలుసు కదా. వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు అంటాం, కానీ ఆ అధ్యాయంలో లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారులు అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకడేమో బయటికి వెళ్ళి చెడిపోయాడు, మరొకడు ఎక్కడ చెడిపోయాడు? ఇంట్లో ఉండి చెడిపోయాడు. బయటికి వెళ్ళి చెడిపోయాడు చిన్నోడు, ఇంట్లో ఉండి చెడిపోయాడు పెద్దోడు. ఇద్దరూ తప్పిపోయారు. అయితే తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అక్కడ తెలియచేసే మాట. మనం ఎక్కువగా తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు we always focus on that son, prodigal son గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ we often forget the love of the father. తండ్రి యొక్క ప్రేమ ఎక్కువగా పట్టించుకోం మనం. we always focus on prodigal son, that's okay. కానీ తండ్రి ప్రేమను గురించి కూడా మనం ఆలోచించాలి. తప్పిపోయిన కుమారుడు ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు, డాడీ నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చేయి అన్నాడు. యూజువల్గా పూర్వదినాల్లో జూయిష్ కల్చర్లో తండ్రికి ఇద్దరు కొడుకులుంటే తండ్రి ఆస్తిని 3 భాగాలు చేసి 2 భాగాలు పెద్ద కొడుకు ఇవ్వాలి, ఒక భాగం ఎవరికి ఇవ్వాలి? చిన్న కొడుకు ఇవ్వాలి. ఎందుకంటే పెద్దోడు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉంటాడు కాబట్టి, తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతను అతడే నెరవేర్చాలి కాబట్టి పూర్వదినాల్లో, ఇప్పుడు కాదు, పూర్వదినాల్లో అలాంటి జూయిష్ ట్రెడిషన్ ఒకటి ఉండేది. జ్యేష్ఠత్వం అనేది ఉన్నప్పుడు ఎందుకు అతనికి 2 భాగాలు ఇచ్చేవారంటే
తండ్రి తర్వాత ఈ పెద్ద కొడుకే కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి అతను కొంచెం ఎక్కువ పోర్షన్ ఇచ్చేవారు. చిన్న కుమారునికి ఒక పోర్షన్ ఇచ్చి ఇంక నీ బతుకేదో నువ్వు బతుకున్నట్టుగా పంపించేవారు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి దగ్గర చదువుతున్నాడు, నా భాగం నాకు ఇచ్చేయంటే, ఆ వచ్చే కొద్ది భాగమైనా పర్లేదు, నాది మాత్రం నాకు ఇచ్చేయాల్సిందని చెప్పి ఆ కుమారుడు తండ్రి దగ్గర తన భాగాన్ని తీసుకున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే, తండ్రి తన భాగం అంతా పంచిచ్చిన తర్వాత, ఏం డాడీ ఆ టేబుల్ ఎందుకు మర్చిపోయావు, ఆ టేబుల్ నాది కాదా, నాకు ఇచ్చే అన్నాడు. ఆ వస్త్రాలన్నీ నావి కాదా, అవి కూడా పంచేసి నాకు ఇచ్చాయి, నాకు సంబంధించింది ఏది కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు, ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా తన యొక్క బంధాన్ని తెంచుకున్నాడు చిన్న కుమారుడు. ఎందుకోసం తెలుసా? పూర్వ దినాల్లో తండ్రి బతుకుండగానే, తల్లి బతుకుండగానే ఆస్తి పంపకాలు జరిగాయంటే ఆ బిడ్డల హృదయాల్లో తల్లిదండ్రులు చచ్చిపోయినట్టే లెక్క. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్వదినాల్లో సంగతి నేను చెబుతున్నా. తల్లి తండ్రి బ్రతుకుండగానే వారి ఆస్తి పాస్తులను పిల్లలు పంచేసుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు వారి హృదయాల్లో చచ్చిపోయినట్టే లెక్క. ఇక మీతో మాకు అవసరం లేదు, ఇక మీతో మాకు సంబంధం లేదని తెంచుకున్నట్టే లెక్క. చిన్న కుమారుడు కేవలం ఆస్తిని మాత్రమే కాదు తీసుకుని వెళ్ళింది, తండ్రితో సంబంధాన్ని కూడా తెంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అన్ని తీసుకుని వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తం నష్టపోయాడు. ఆఖరికి మనోడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, బహుశా ఇల్లు దాటేటప్పుడు అనుకుంటాడు, నేను వెళ్తున్నాను కదా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, అదాని అంబానీలా తయారవుతాను, నేను మొత్తం విస్తారకి డబ్బులను అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసేసి మా తండ్రికి నేనేంటో రుజువు పరుచుకుంటాను, ప్రూవ్ చేసుకుంటానని ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆఖరికి మనోడు ఎంతగా ప్రూవ్ చేసుకున్నాడంటే పందుల పొట్టు తినేదాకా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పందుల పొట్టు తినేంత వరకు వెళ్ళిపోయాడు. ఒకరోజు నా పందుల యజమాని పందుల పొట్టు పెడితే మనోడు అనుకున్నాడు, నాకు ఆహారం ఎలాగా దొరకట్లేదు కాబట్టి పందుల పొట్టన్న తిని కడుపు ఆకలి నింపుకుందా అని చెప్పి 2 పందుల మధ్యలో నిలబెట్టేసరికి ఏమంటే పందులు వాటుకున్నట్టుగా సరిపోవు, ఇంకోటికి ఏం పెడతాయి, 2 పందులు మధ్యలో పెట్టి నొక్కేసరికి అప్పుడు మనోడికి ఎవరు గుర్తొచ్చాడు? తండ్రి గుర్తొచ్చాడు. అప్పటిదాకా గుర్తురాలా. స్నేహితులు చుట్టూ ఉన్నప్పుడు దుర్వ్యాపారం ద్వారా సమస్తం ఖర్చు పెడుతున్నాడు, తండ్రి గుర్తు రాలేదు. కానీ పందులు నొక్కేగానే తండ్రి గుర్తొచ్చాడు. ఇప్పుడు అంత దిగజారిపోయాడు. దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి నువ్వేదో సాధిస్తున్నావు అనుకుంటున్నావు ప్రియ చెల్లమ్మ, ప్రియ తమ్ముడో, నువ్వేమి సాధిస్తున్నావంటే పందులు పొట్టు కూడా సాధించలేవు నువ్వు. అదే తెలిసింది ఆఖరికి. ఎప్పుడైతే ఆ వ్యక్తి మరలా తండ్రి దగ్గర తిరిగి వచ్చాడో, నేను వెళ్ళిపోతాను మరలా నా తండ్రి దగ్గరికి, ఐ వుడ్ లైక్ టు గెట్ బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్, దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఈవెన్ టు ద సర్వెంట్స్ దట్ ఆర్ సర్వింగ్ ఇన్ మై ఫ్యామిలీ, బట్ యాజ్ అ సన్ ఐఎమ్ స్టార్వింగ్ హియర్. ఇక్కడ కుమారుడు నేను ఆకలి తలంటించి మా ఇంట్లో పనిచేసే వాళ్ళకే గొప్ప గొప్ప ఆహార పదార్థాలు అందుతూ ఉన్నాయి, వారి స్థానం కన్నా దిగజారిపోయానని గుర్తించాడు. ఆ రికగ్నిషన్ అతని జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి ఆయన పట్టుకుని, బాబు దానైనా ఏంటి హగ్ కావాలి ఇప్పుడు నాది, తీసుకో, హగ్ అయితే ఫ్రీయే, కానీ మొత్తం తీసుకెళ్ళినంత మళ్ళీ తీసుకురమ్మన్నాడా? తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నువ్వు నా దగ్గర ఆస్తి అంతా లాక్కుపోయి ఏదేదో చేసావు కదా, నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి రావాలంటే అదంతా పట్టుకురా అన్నాడా? నో. తండ్రి వాటి గురించి మాట్లాడలా, తండ్రి వాటి గురించి ఎత్తలా. ఆ కుమారుడు వాటిని ఎలా పాడు చేశాడో, ఎలా చేశాడో ఏమడగల. నువ్వు నా దగ్గరికి వచ్చావు చాలు, మనస్ఫూర్తిగా వాస్తవాన్ని గ్రహించి వచ్చావు చాలు. Here is a time I would like to bless you again. నిన్ను మరలా దీవిస్తానని తండ్రి ఆశపడ్డాడు. వెంటనే అన్నాడు, కుమారునికి ఒక ఉంగరం తొడిగించమన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా అనుమానం ఏంటంటే ఆ ఉంగరం ఎక్కడి నుండి వచ్చిందండి? అన్నీ లాక్కుని వెళ్ళిపోయాడు కదా, అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు కదా. తనకు సంబంధించింది ఏది ఇంట్లో ఉండకుండా తీసుకెళ్ళిపోయిన ఆ చిన్న కుమారునికి తన వేలికి సరిపడా ఉంగరం ఎలా వచ్చింది అంటే, తన తండ్రి నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు, వచ్చేటప్పటికి ఈ ఉంగరాన్ని తనకి ఇవ్వాలని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుభవపరచండి, హల్లెలూయా. ఫాదర్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. అతనికి కావలసిన వస్త్రాలు, ఆ సైజు, ఇవన్నీ తండ్రికి తెలుసు కాబట్టి ఆ వస్త్రాలు సిద్ధపరిచాడు, ఉంగరం సిద్ధపరిచాడు. కాళ్ళకు చెప్పులు కూడా ఏం చేశాడు చెప్పండి? పోనీ ఉంగరం బట్టలు అంటే ఎవరో ఒకళ్ళు వేసేసి అనుకుంటే, చెప్పులు ఎవరో ఒకళ్ళు వేసేయడానికి ఎలా సరిపోద్ది? ఆ కుమారుని పాదము సైజు కరెక్ట్గా తెలియాలి కదా. మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు చెప్పులు కొనాలంటే కొంచెం ఛాలెంజింగే. ఎందుకంటే నాకు చాలా ఇష్టం నా కుమార్తెలకి ఏమన్నా
బయట దేశాలు వెళ్ళినప్పుడు ఏమన్నా కొనాలని చెప్పి ఒకసారి వెళ్ళి కొన్నాను, ముగ్గురికి సరిపోలేదు అవి. నిత్య కొన్నాయి, ప్రశస్తగా సూట్ అయిపోతున్నాయి. ధన్య కొన్నాయి, నిత్య సరిపోతున్నాయి. మా ధన్య కొంచెం ముఖం ముడుచుకుని, డాడీ నాకు తేలేదా అంది. అమ్మ తెచ్చింది నీకే కానీ సరిపోలేదా? ఆ పాదం సైజు నాకు సరిగ్గా అవగాహనలోకి లేదు, ఏదో కొనేసాను సరిపోద్దేమో, నన్ను తీరా వచ్చేసరికి సరిపోలేదు, కొంచెం ఇబ్బందే. ఆ ఫుట్ సైజ్ కూడా తండ్రికి తెలుసు. సిద్ధపరిచించాడు కుమారుడు ఎప్పుడు వస్తాడో ఇంటికి రాగానే బేస్డ్ ఆన్ ఎనీ కండిషన్, ఏ విధమైన షరతులు లేకుండానే తిరిగి వచ్చిన కుమారునికి అన్నీ ఇచ్చాడు మరలా తండ్రి. అది తండ్రి ప్రేమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకంలో తిరిగి ఎన్నో నష్టపోయావేమో చెల్లెమ్మా. దేవుడినికి ఇచ్చిన సమయాన్ని, దేవుడినికి ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడినికి ఇచ్చిన తలాంతులు, దేవుడినికి ఇచ్చిన ఆత్మీయ వరాలు లోకం కొరకు వాడి నష్టపోయావేమో. వెన్ ఎవర్ యూ కమ్ బ్యాక్ టు ద లార్డ్, గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ బ్యాక్. నువ్వు మరలా తిరిగి రాగలిగితే దేవుడు మరలా నీ గత జీవితాన్ని ఆలోచన చేయకుండానే దేవుడు సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇదే దేవుని అమితమైన కృప. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామపరచండి. దిస్ ఈజ్ ది అన్కండిషనల్ లవ్ గాడ్. దిస్ ఈజ్ ది ఇమ్మెజరబుల్ గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు నీ పట్ల కలిగిన కృప ఇదే. ఆ కృపలో నీవు నేను స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏ కాలమున నువ్వు నీ పాపాన్ని గుర్తించి, నువ్వు పాపివని గ్రహించి, నీ కర్మలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు పాపయుక్తమైనవని గుర్తించి నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆ కాలమున దేవుడు నీ పాపాలు క్షమిస్తే అవి ఎవరు ఎంత వెతికినా మరలా కనబడవన్నాడు. లోకం నీ గతాన్ని చూపించి నేను బాధపడద్దేమో, కానీ దేవుడు ఏనాడు కూడా నీ గతాన్ని మరలా నీ జ్ఞాపకంలో తీసుకురాలేడు. ఎందుకోసం అంటే ఆయన వాటిని అగాధ జలముల్లో వేసేసాడు. ఆ కాలమున నేను వారిని క్షమిస్తాను. డూ యూ వాంట్ టు రిసీవ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్? దేవుని నుండి క్షమాపణ పొందుకోవాలని ఆశిస్తున్నావా? ఒక మాట చెప్తాను వినండి. ఎవరైతే దేవుని క్షమాపణ పొందుకుంటారో వారే లోకంలో అందరికన్నా ఆనందంగా ఉంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. నీ క్షమాపణకు నీ ఆనందానికి చాలా తేడా, చాలా కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందినప్పుడు ఎక్కడ లేని స్వాతంత్రం, ఆనందాన్ని అనుభవిస్తావు. అలా కాని పక్షంలో ఆ భారాన్ని భరిస్తూనే ఉంటావు. ఒక స్టోరీ మనందరికీ తెలుసు కదా, బాతు కదా. ఒక ఊర్లో తండ్రి, సహోదరి, సహోదరుడు మొత్తం ముగ్గురు ఉన్నారు. తండ్రి ఎక్కడికో దూర ప్రాంతం వెళ్తూ కొడుక్కి బాతులను అప్పగించాడు, 100 బాతులు. రే బాబు బాగా మేపరా అని. సరే, తండ్రి ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళేసరికి వీడు బాతులు మేపుతున్నాడు. ఒక బాతు ఎదురు తిరిగితే ఒక రాయి పెట్టి కొట్టాడు దాన్ని. కొట్టగానే గిరగిర తిరిగి చచ్చిపోయింది. అది చచ్చిపోగానే ఎవరో చూడలేదు కదా అని చెప్పి చిన్న గొయ్యి తీసి బాతుని కప్పెట్టేసి పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి బాతులన్నీ కూడా ఆ ఉన్న చోట పెట్టేసి ఇంట్లోకి రాగానే అక్క అంది, సహోదరి, అరే తమ్ముడు, ఏంటక్క బట్టలు ఉతికాయి అంది. నేను బట్టలు ఉతకడం అంటే అది నీ జాబ్ కదా అంటే, బా అంద. మా అక్క ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఈరోజు ఏదో విచిత్రంగా బా అంటుంది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో బాతును చంపిన విషయం చూడకూడని వాళ్ళే చూశారన్నమాట. అయిపోయింది నా పని అనుకున్నాడు, భయపడ్డాడు. తండ్రికి చెప్పేస్తుందేమో అని భయపడి వెళ్ళి బట్టలు ఉతికేశాడు. ఆ తర్వాత మళ్ళా గిన్నెలు తోమాల్సిన సమయం రాగానే, తమ్ముడు అంది. అక్క గిన్నెలు తోమరా, అది నీ పని కదా, నేనెందుకు చేస్తాను, తండ్రి నాకు అప్పగించలేదు కదా అన్నాడు. బో అంది. ఇంకక్కర్లేదు, ఉన్నాను కదా, తవ్వుతాను మంచిగా అని చెప్పి మొత్తం తవ్వేశాడు గిన్నెలన్నీ కూడా. మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ అక్క పిలిచి, తమ్ముడు అంది. మళ్ళీ ఏంటక్క, కొంచెం ఇల్లు తుడిసారు, మరి ఎవరు చేస్తారా పని? అక్క నువ్వు ఉన్నావు కదా అక్క, చెయ్యక్క, అన్ని నా మీద పెట్టి, ఏంటి ఎక్కువ మాట్లాడతావు, బా అంది. పర్లేదు తుడుస్తాం, తొడవకూడదా, మేము తొడవకూడదా, అదేమో తప్ప అని మొత్తం ఇల్లంతా తుడిచేసాడు. ఇలా అక్క దగ్గర ఓ మంత్రం ఉంది, ఏంటది, బా అనగానే ఇంక వీడు బానిసలా మారిపోయి మొత్తం పనులు చేసేస్తున్నాడు. బక్క చిక్కిపోయాడు పాపం. ఇదివరకు చాలా లావుగా ఉండేవాడు, ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక బక్క చిక్కిపోయాడు. అక్క మాత్రం చక్కగా పనులన్నీ చేయించేసుకుంటుంది, కాళ్ళ మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుంది. బా అనగానే వాడు మొత్తం పనులన్నీ చేసేస్తాడు. వీడు ఒకరోజున గుర్తించాడు, ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను నేను, నా జీవితం ఎంత దుర్భరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ పాపాన్ని నేను కప్పిపెడుతున్నందువల్లనే కదా, ఈ భయంకరమైన పాపాన్ని నేను దాచిపెట్టినందువల్లనే కదా. ఈరోజు ఒప్పేసుకుంటాను మా డాడీ దగ్గర, కొడితే కొడతాడు 2 దెబ్బలు,
వాటికన్నా ఈ చాలా కష్టంగా ఉన్నాయి, భరించలేకపోతున్నానని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ నన్ను క్షమించు అన్నాడు. అదేంట్రా క్షమించడం ఏంటి, ఏం చేశాను? ముందు నన్ను క్షమించాను అంటేనే నేను చెప్తానన్నాడు. సరే చెప్పులే క్షమించాను అనగానే మరి ఒక బాతు మాట లేదు, రాయి పెట్టి కొట్టి చంపేసి దాన్ని సమాధి కార్యక్రమం నిర్వహించేశాను అన్నాడు. అప్పుడు తండ్రి పోన్లేరా ఇక ఇప్పుడు అలా చేయకు, కొన్నిసార్లు బాతులు ఎదురు తిరుగుతుంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి తీసుకురావాలి, కానీ అలా రాళ్లతో కూడా చంపేస్తే అలా పోన్లే అన్నాడు. క్షమించేసావా? అవునరా క్షమించాను, గో అన్నాడు. ఇంకప్పుడు మనోడు మామూలు స్వేచ్ఛ రాలేదు. ఈ లోపల తమ్ముడు అని మాట వినబడింది. అక్క పిలిచింది లోపల నుంచి. ఏంటక్క? బట్టలు ఉతకరా అన్నాడు. ఉతకపోతే ఏంటంట? బా వెళ్ళి మీ బాబుతో చెప్పుకో అక్కడే ఉన్నాడు అన్నాడు. ఈ బాని మనోడు అలా అలా కన్వర్ట్ చేసేసాడు. అరే ఏంటి రోయ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, మనం చేసిన పని ఒప్పేసుకున్నాం తండ్రి దగ్గర, ఇక మనకేమీ లేదు. లిసన్ టు మీ ఫ్రెండ్స్, ఎంతకాలం అయితే నువ్వు దాచిపెట్టే పాపం నీ జీవితంలో ఉంటుందో ఆ పాపం నేను బానిసగా మార్చేస్తుంది. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆనందించలేవు, సంతోషం లేదు, ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మగా మారిపోయావు. ఇన్ఫ్యాక్ట్ యు హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద డెవిల్. అపవాదిని పాపాన్ని ప్రతిసారి ఎత్తి చూపి నేను కృంగదీయడం, అవమానపరచడం, నువ్వు ఎలాంటిదానం అలాంటిదానం అంటున్నాడు. కమ్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, because my Jesus has a power and authority to forgive your sin. నీ పాపం క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది కాబట్టి ఒప్పుకో ఆయన దగ్గర. ఆయన నీ పాపాన్ని క్షమించగలిగితే నిజమైన స్వేచ్ఛను, ఆనందాన్ని అనుభవిస్తావు. ఇది మాటలతో వర్ణించలేని ఆనందం. అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ అన్నాడు పేతురు. అలాంటి ఆనందం నీకు కావాలా? ఆ కాలమున నేను నా ప్రజలను ఏం చేస్తాను? క్షమిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి, నా దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి, నా వైపు తిరిగారు కాబట్టి, వారి పాపాన్ని క్షమించి నేను వారిని పవిత్రులుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలమున. హల్లెలూయా. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఆ కాలమున దేవుడు చేసే పని ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఈసారి జకరియా గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 12 and verse 8. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. దానిలో ఈ మాటలు రాయబడింది, చదవమ్మా. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. మైకి వినానది, ఆ మైక్ ఆన్. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగానో, దావీదు సంతతి వారిగానో, దేవుని వంటి వారు, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగానో, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగానో ఉందురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాట ఎంత బాగుంది అంటే, ఆ కాలమున. చెప్పండి, ఏ కాలం అంటది? ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో, ఏడుస్తూ దేవుని సందుకు వస్తున్నామో, మన యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నామో, ఆ కాలమున దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నప్పుడు, తన ప్రజల పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, మనుషులు ఎలా ఉంటారట? దేవుడు వారికి సంరక్షకుడిగా ఉంటాడు కాబట్టి, వారిలో శక్తిహీనులైన వారిని ఎవరితో పోల్చాడంటే దావీదుతో పోల్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దావీదు శక్తిహీనుడు అని అర్థం కాదు ఇక్కడ. అందరూ జాగ్రత్త వినండి. దావీదు శక్తిహీనుడు అని అర్థం కాదు. దేవుడు సంరక్షకుడుగా ఉన్న వారిలోనట, ఇది చాలా ఇన్సిగ్నిఫికెంట్ అన్నవాడట దావీదు స్థాయి కలిగి ఉంటాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా దావీదు ఏమన్నా శక్తిహీనుడా? ఏమన్నా సామాన్యుడా? దావీదు ఏమన్నా కొన్నిసార్లు అయ్యో నేను పోరాడలేనని పారిపోయాడా? ఎప్పుడైనా దావీదు తను తగ్గించుకుని రక్తపాతం ఎందుకులే అని చెప్పి వెనకకు తగ్గిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ అసలు దావీదు నిలబడితే అతని ముందు ఎవరు నిలబడగలరు? 6 మూరల జానుడు గొలియాతు నిలబడితే దావీదుని ఎవరైనా ఆపగలిగారా? ఏ ఒక్కరైనా వెనకకు లాగలిగారా? యవ్వన కాలంలో దావీదు దేవుని ఆత్మతో నింపబడి, సున్నత లేని ఫిలిస్తీయుడు జీవంగల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు అంటే, ఒక దృశ్యాన్ని మీరు ఊహించుకోవచ్చు. చాలామంది దావీదును ఆపుతున్నా, నన్ను ఆపకండి, నేను విజయం సాధించాల్సిందే, ఆ గొలియాతును జయించాల్సిందని ఉరుకులు పరుకుల మీద వెళ్ళిన దావీదట. అంత శక్తిగల దావీదు, దేవుడు సంరక్షకుడుగా ఉన్న ప్రజలు దావీదు వంటి వారిలా మారతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అంత మాత్రమే కాకుండా ఎవరెవరైతే ఆ కాలంలో ప్రియులరా దేవుని లేఖనం మనం చూస్తే వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, ఆ తర్వాత జనుల దృష్టికి దేవుని దూతల వంటి వారుగాను ఉంటారు. ఒక స్పిరిచువల్ ఎలివేషన్ ఇక్కడ కనబడుతుంది, ఒక ప్రమోషన్ ఇక్కడ కనబడుతుంది. ఏంటి అంటే దేవుని చేతిలో మనందరం ఆయన దూతలుగా మార్చబడబోతున్నాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాలు ప్రభు సమర్పించామో, ఎప్పుడైతే మన బ్రతుకులు ఆయనకు అప్పగించామో, దావీదును మించిన శక్తి దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరుచు నా దేవుని యందు నేను సమస్తము చేయగల. చాలాసార్లు మనలో ఒకలాంటి ఆత్మన్యూన్యత భావం ప్రవేశిస్తూ ఉంటుంది. ఏదన్నా చేయాలంటే నేను సరిపోనేమోనండి, నా శక్తి చాలదేమోనండి, నా బలం సరిపోదేమోనండి, నా ధనం సరిపోదేమోనండి, నా జీవితం సరిపోదేమోనండి అని చాలాసార్లు మనకున్న నెగిటివిటీ మీద ఫోకస్ చేసి, మనకున్న వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ చేసి, చేయగలిగిన వాటిని చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు సంరక్షకుడిగా ఉంటాడు ఆ కాలమున. అప్పుడు వారిలో శక్తిహీనులుగా పిలువబడిన వారు దావీదు స్థానాన్ని కలిగి ఉంటారు. దేవుడు నిన్ను బలపరచాలని, తన శక్తితో నింపాలని కోరుతున్నాడు. దేవుని శక్తి ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని శక్తి అది. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని బలాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దేవుడు మనకు దయచేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు వంటి వారు, దేవుని వంటి లక్షణాలు కలిగిన వారు, ఆ తర్వాత దేవుని దూతల వంటి వారుగా మారుతాము. ఒక స్పిరిచువల్ ఎలివేషన్ దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ ప్రార్థనలో కూర్చున్న అనేక మంది జీవితాల్లో ఆధ్యాత్మిక బ్రతుకుల్లో దేవుడు ఒక మెట్టు మిమ్మల్ని లెక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు భయంతోనో, ఆందోళనతోనో, కలవరంతోనో, అనుమానాలతోనో నేను ఎందుకు పనికిరాననే ఒక భయంకరమైన ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న మీలో చాలా మందిని ఈరోజు దేవుడు హెచ్చించి తన చేతిలో బలమైన సాధనాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించలేని వ్యక్తుల ముందు కూడా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ ఈజ్ ఎంపవరింగ్ యు టుడే. నేనెందుకు పనికిరానన్న నిన్నే దేవుడు నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. వారిలో శక్తిహీనులైన వారు దావీదు వంటి వారిలా దేవుడు చేస్తాడు. వీరోజు అనుభవాల్లో గొల్లియాతును జయించడం మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు జయించడం మాత్రమే కాదు, దావీదు తన జీవిత కాలంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న శత్రువులందరి నోళ్ళు మూయిపించాడు. వారందరి మీద విజయం సాధించి రాజ్యానికి నెమ్మదినిచ్చాడు. కాబట్టే ఆ తర్వాత కాలంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదా సొలొమోను దేవుని మందిరం కడుతున్నప్పుడు శత్రువులు ప్రతిసారి వస్తున్నారు అనుకోండి, మందిర పని జరిగేది కాదు. ఏ విధమైన ప్రయాస లేకుండా, ఏదైనా ఇబ్బంది లేకుండా, ప్రతిఘటన లేకుండా సొలొమోను మందిరం కట్టగలిగాడంటే దాని ప్రయాస అంతా ఎవరు తీసుకున్నారో? దావీదు తీసుకున్నాడు. చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నమ్మండి. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడి ఆయన కోసం నువ్వు చేయబోతున్న ప్రతి కార్యానికి నీ తర్వాత తరాలు మరింత గొప్పగా దీవెన పొందబోతున్నాయి. దేవుని కార్యాలు జరిగించబోతున్నాయి. హల్లెలూయా. God will bless your generation. దేవుడిని జనాంగాలను, దేవుడిని భవిష్యత్తును ఆశీర్వదించి ఈ రోజు నువ్వు తీసుకున్న ఈ స్టాండ్ ఏదైతే ఉందో దేవుని కోసం, రానున్న రోజుల్లో దేవుడు నీ పరిచర్యను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మ్యాగ్నిఫై చేయబోతున్నాడు. హల్లెలూయా. మా అమ్మమ్మ యేసు ప్రభువుని అంగీకరించినందుకు కులమంతా వెలివేశారు. వీర రాఘవమ్మ, నీకు దేవుడే కావాలనుకుంటే మేమెవరో నీ పక్షాన్ని నిలబడం. నీకేదైనా ఇబ్బంది వస్తే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మమ్మల్ని పిలవద్దు. ఎందుకోసం అంటే నువ్వు కుల భ్రష్టురాలు అయిపోయావు, నువ్వు మత భ్రష్టురాలు అయిపోయావు. నువ్వు పుట్టింది ఏ మతంలో, ఇప్పుడు నువ్వు కలిసిపోయింది ఏ మతంలో, నువ్వు పుట్టింది ఏ కులంలో, నువ్వు ఇప్పుడు అంగీకరించిన ఆ క్రైస్తవ్యం ఎలాంటిది, అందరూ బట్టి నీకు మాకు సంబంధం లేదని బంధువులందరూ కూడా, కులం అంతా కూడా వెలివేస్తే బాబా అలా అంటారండి ఆయన. మీరు లేకపోతే ఇప్పుడు నా బతుకేంటి అని మా అమ్మ భయపడలా. నిలబడిన దేవుని కోసం. మీలో ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా సత్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన అంగీకరించిన గొప్ప భాగ్యం మరొకట్లేదు. ఈ లోకంలో ఏ సంపద, ఏ స్వాస్యమో నా ప్రభువుతో సమానం కాదు. దేనికోసం నేను ఎన్ని నిందలు పడాల్సి వచ్చినా, ఎంత కడు బేదరికాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా, ఒంటరితనంతో రాత్రులు మూలగాల్సి వచ్చినా, ఐ కెన్ డూ దట్ ఫర్ మై గాడ్.
నా దేవుని కోసం నేను చేస్తానని మా అమ్మమ్మ కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకుంది దేవుని కోసం. అందరూ వదిలిపెట్టేశారు, ఎవరూ లేరు. కానీ ఈరోజు నేను చెప్పగలను, ఆ రోజు 25 మంది వదిలేశారేమో, 25 మంది వదిలేశారేమో. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీలాంటి బంధువులను దేవుడు మాకు ఇచ్చాడు. ఆత్మీయ బంధువులు, దేవుని బిడ్డలు. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసుకోక మునిపే, దేవా వెసిలన్నను దీవించు ప్రభువా, బ్లెస్సక్కని దీవించు ప్రభువా అని ప్రార్థన చేసి చిన్న చిన్న పిల్లలు మాకు ఉన్నారండి. ఈరోజు నేను అతిశయంతో ఈ మాట చెప్పట్లేదు, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ బంధువుల గురించి చెబుతున్నా. మాకేదైనా కష్టం వస్తే మా కన్నీళ్ళు తొడ్డానికి కొన్ని లక్షల చేతులు ముందుకు వస్తాయి. కారణం ఏంటో తెలుసా? ఆనాడు మా అమ్మమ్మ తీసుకున్న నిర్ణయం దేవుని కోసం. వారిలో ఒంటరి అయిన వాడు, చెప్పండి, 1000 మంది అవుతాడని బైబిల్లో రాయబడి. ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి సామర్థ్యం కలిగిన వాడే. డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్. ప్రజలేదో అన్నారని, ప్రజలేదో అంటున్నారని అనవసరంగా వాళ్ళ కోసం నువ్వు బెండ్ అయిపోయి, లొంగిపోయి దేవుని దూరం కాకెప్పుడు కూడా నిలబడి దేవుని కోసం నిలబడగలిగితే ప్రభువు నీ కోసం నిలబడతాడు. ఆ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, దావీదు పోరాడాడు, దావీదు దేవుని కార్యాల కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు. తర్వాత కాలంలో సొలొమోను దేవుని కోసం మంచి మందిరం కట్టగలిగాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్న ఆ కాలమున శక్తిహీనులుగా పిలువబడుతున్న మనలో చాలామంది దావీదు లాంటి వీరోచితమైన అనుభవాలతో నింపబడతా. నేను యునైటెడ్ స్టేట్స్లో ఒకసారి అట్లాంటాలో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు 3 రోజుల కాన్ఫరెన్స్లో దావీదు జీవితం గురించి మాట్లాడాను. అసలు దావీదు గురించి కొన్నిసార్లు మనం చాలా అలా పైన మాత్రమే టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. దావీదు గొర్రెలు కాసుకున్నాడండి, దావీదు గొలియాతుని చంపేశాడండి, దావీదు రాజు అయిపోయాడండి, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా 3 ముక్కలు చెప్పేసుకుంటాం. కానీ అసలు దావీదు పర్సనాలిటీ మనం చదివితే బైబిల్లో దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్ని లోతైన అనుభవాలు ఉంటాయంటే చాలా అమూల్యమైన విషయం. ఒకానొక సందర్భంలో దావీదుని గురించిన ఒక మంచి మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు దేశానికి దీపం లాంటి వాడువు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అది. దావీదు జీవితాన్ని గురించి చుట్టూనున్నవారు, నువ్వు దీపం లాంటి వాడు, నువ్వు మా అందరికీ వెలుగునిచ్చేవాడువు, నిన్ను పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు. 10,000 మంది కంటే నువ్వు గొప్పవాడవని దావీదుని గురించిన సాక్ష్యం, నువ్వు దేవదూత లాంటి వాడు అనే సాక్ష్యం దావీదు గురించి ఇవ్వబడింది. ఎప్పుడైనా అవకాశం ఉంటే అవన్నీ ధ్యానం చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు నువ్వు శక్తిహీనుడు అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, వెస్లీ గారు మాకేం బ్యాక్గ్రౌండ్ లేదండి అనుకుంటున్నావు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి, బాబు ఇదిగో నువ్వు సేవ చేసినందుకు ఇదిగో మేము శాలరీ ఇస్తారా అని ఎవరు నన్ను పిలవట్లేదండి, ఏ ఒక్కరు నాకు సహాయం చేసేవారు లేరండి, నేను శక్తిహీనుడును బలహీనుడును అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ కాలమున ఏ కాలము రోజునైతే, ఏ రోజునైతే సంపూర్ణంగా దేవుని సమర్పించుకుంటున్నావో, ప్రభువా నా బ్రతుకు ద్వారా నీ నామం మహింపరచబడాలని దేవునికి నీ జీవితాన్ని అప్పగించావో, ఆ రోజు దేవుడు దావీదు వంటి వాళ్ళని నిలబెట్టబోతున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని దూత వలె మార్చబడబోతున్నావు. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. హల్లెలూయా. ఆ కాలమున ప్రజలు ఏడ్చుచు నా దగ్గరకు వస్తారు. వారి జీవితాల్లో నేను చేసే మొదటి కార్యం, వారి పాపాలు క్షమిస్తాను, ఎంత వెతికినా అవి కనబడవు. రెండవది, వారిలో శక్తిహీనులైన వారు దావీదు వంటి వారిలా ఉంటారు అనే మాట. స్పిరిచువల్ ఎలివేషన్, దేవునికి ఇచ్చే బలము శక్తిని గురించి ఈ మాట సెలవిచ్చింది.